హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్ముకుంటే అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మేమైతే ఉప్పలకి వెళ్ళింది గద్ద ఉదిచ్చింది అయితే అందరికి తెలుసుగా. మా పూజ అయితే కంప్లీట్ అయింది సాయంత్రం వరకు. అయితే ఏ అట్టిగా ఉండి ఏం చేయాలని చెప్పేసి అయితే మా ఇంటికి పెద్ద ఇట్లా పొలాలు అవన్నీ ఉంటాయి అన్నట్టు. చూడండి కాకర చెట్టు ఎంత పెద్దగా ఉందో, మస్తు కాయలు వెళ్తున్నాయట. మా అక్క వాళ్ళు అయితే మా బావని మా అక్క కాయలు నింపుకుంటూ పా అని చెప్పేసి అయితే తీసుకుపోయినాకనైతే అలా పాములు అయితే బొచ్చడు తిరుగుతున్నాయట. నాగం పాములు, ఇంకా వేరే ఇవి కాదు. ఇక మేము ఇద్దరేం పోతే భయపడతామని చెప్పేసి మా బావ అయితే మా ఎంబడి వచ్చిండు. చూడండి కాకరకాయలు ఎన్ని వెళ్ళినాయో, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి దాంట్లో అయితే. కాకపోతే మొత్తం ముయ్యరేసినట్టుండి అలా కాయలు కనబడతలేవు. కొంచెం అయితే భయపడ్డాం మేమందరం, ఎందుకంటే పాములు ఉన్నాయని చెప్పేసి. మా బావ అయితే అటు దిగకూర ఇటు దిగకూర అని మస్తు భయపడ్డాడు. చెప్పిండు ఎటు దిగకూర, అక్కడ నిలబడ్డా కానీ నిలబడదు, నేను తెంపుతా అని చెప్పేసి అయితే మా బావని దిగి అన్ని కాయలు తెంపిండు. ఎన్ని అంటే ఇంకా 2 రోజులకే అన్ని కాయలట. 2 డేస్కి ఖచ్చితంగా 1 కిలోన్నర ఎక్కువనే వెళ్తున్నాయట. చూడండి కాయలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి. ఇలా మళ్ళీ ఒకటి తెల్ల కాకరకాయ నల్ల కాకరకాయ 2 ఉన్నాయి మిక్స్డ్. మేమైతే అప్పుడైతే అక్కడ అంటే మా బావాళ్ళు ఉండపో అన్నట్టు, ఇప్పుడు రీసెంట్గా ఉంటారు. అప్పుడైతే మీ తినేయాన్ని అటేవారు పోసేది. అట్లా ఆ చెట్లు బాగా మోసేటివి. అప్పుడు కూడా పోయినప్పుడల్లా తెంపుకాచుకునేటోళ్ళం మేము. ఇప్పుడు సోరకాయ చెట్టు కూడా ఉంది, కాకపోతే ఆ చెట్టు చూపెట్టలే, కొంచెం లోపడుకుంటుంది అది. ఎందుకంటే అటు పాములు గిట్లు ఉంటాయని చెప్పి మా అక్క అద్దరు ఇప్పుడు మధ్యాహ్నం పూట ఎండకు వెళ్తాయి కదా అని చెప్పింది. చూడండి తీగకి ఎన్ని కాసినాయి, ఒక్క తీగకు 3-4 కాసినాయి. మాకైతే భలే సంతోషమైంది. మా అక్క వాళ్ళు అయితే అవే అనుకుని ఎక్కువ తింటారట. టేస్ట్ ఇక మందు లేని కాయ కదా, మస్తు టేస్ట్ ఉంది. సోరకాయలు అయితే ఇప్పుడే పిందెలు పడ్డాయి అటు సైడ్ అయితే. మేము పోయినాం కానీ చూసినాం కానీ ఇక తెంపలే, ఆ వీడియో అయితే తీయలే. మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడైతే ఆ సొరకాయ చెట్టు అయితే చూపెడతా ఖచ్చితంగా. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంది. మేమైతే మా బావ కాడున్నాయి ఈడున్నాయి అని చెప్పి మా బావనైతే ఫుల్ ఇబ్బంది పెట్టి మొత్తానికైతే విజయవంతంగా కాకరకాయలు అయితే తెంపినాక మళ్ళీ బెండకాయ చెట్లు మా అక్క వాళ్ళు పెట్టారు. అవిటికి కూడా మస్తు బెండకాయలు వచ్చినాయి. మళ్ళీ కాకర చెట్టు కూడా ఉంది ఇంటి ముందట, పొప్పడి చెట్టు అవన్నీ పెట్టిరు. అక్కడ పోవడమే కానీ మా అక్క వాళ్ళు. మాకైతే కూరగాయలకైతే భలే ఇబ్బంది లేకుండా అయితే ఉన్నది. మీరు కూడా ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే కూరగాయల చెట్లు పెట్టుకోండి. ఎందుకంటే మనకు అట్టిగా మందు లేని కాయాలంటే మంచిది కదా మనకైతే ఒంటికి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మేము తిని అప్పుడు పడేసినాయి. ఇప్పుడు మాకు అవి చెట్టు రూపం, ఇప్పుడు మేము చెత్త అంతా తడబోసేది కదా, అవి ఇప్పుడు కాయ రూపంలో చూడండి ఎన్ని ఇస్తున్నాయి. ఒక తోరానికి 4-5 ఇస్తున్నాయి. కాకరకాయలు అయితే భలే అనిపించింది. మా అక్క చేతులు చూడండి ఎన్ని కాకరకాయలు. మా బావ కొన్ని, నేను కొన్ని, మా అక్క కొన్ని అయితే పట్టుకొని వచ్చినాం. బాగా దొరికినాయి. బెండకాయ చెట్లు చూసిరా ఫ్రెండ్స్, బెండకాయలు అయితే నిన్ననే తెంపిందట. మా అక్క కర్రీ వేసిందట. చూడండి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి అయితే ఒక 4 కాయలు ఉన్నాయి దానికి. పొప్పటి చెట్లు అటు పూత వచ్చినాయి ఇప్పుడే, ఇంకా కాయ కాస్తలేదు. చూడండి కాకరకాయలు అయితే ఒక్క రోజుకి వెళ్తున్నాయట తెంపితే. డైలీ ఒక్క డే గ్యాప్ ఇచ్చినా గన్ని వెళ్తున్నాయట ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్.